కువైట్ లో డ్రైవర్లు ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన ఆకులలో చినుగుతాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే కువైట్ లో కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అయితే వచ్చినాయి. కువైట్ లో ఉండే డ్రైవర్ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేదంటే మన ఆకులు చినుగుతాయి ఖచ్చితంగా. మొత్తం 26 ట్రాఫిక్ ఫైన్స్ అయితే ఉన్నాయి. దానికి ఎంత ఫైన్, దేనికి ఎంత ఫైన్ పడుతుంది, ఎంత జైలు శిక్ష ఉంటుంది అనేది ఈ రోజు అయితే మనం మాట్లాడుకుందాం. క్లియర్ గా చెప్తాను, ఒక బుక్ లో రాసుకునే ఇదే పని కూర్చొని చెప్దామని, ఎవరికి తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ రూల్ వచ్చేసి రెడ్ లైట్ క్రాసింగ్. రెడ్ లైట్ కన్నా దాటితే 150 దినాలు అనమాట. మా నాయన ఈడు ఆడు అన్నట్టు మన ఊర్లో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడితే జరగదనమాట. రెడ్ లైట్ క్రాస్ చేస్తే ఖచ్చితంగా 150 దినాల ఫైన్, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు ఉంటుంది. జైలు తర్వాత పెనాల్టీ వచ్చేసి 600 దినాల నుంచి 1000 దినాల వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సిగ్నల్ దగ్గర చాలా జాగ్రత్త. 150 దినాలు అంటే తమాషా కాదు, ఎంతో కష్టపడితేనే మనకు డబ్బు వస్తుంది. ఇంకా సెకండ్ రూల్ వచ్చేసి పార్టిసిపేటింగ్ ఇన్ రోడ్ రేస్. రోడ్డు మీద మనం రేసింగ్లు చేసుకుంటా, అడ్డదిడ్డంగా బండ్లు తోలుకుంటా, సౌండ్లు చేసుకుంటా ఇది చేసినామనుకో 150 దినాలు. దీనికి కూడా 150 దినాలు అయితే ఫైన్ ఖచ్చితంగా పడుతుంది. దయచేసి ఇదంతా గుర్తుపెట్టుకుని తోలండి. నేను చూస్తాను మనలో కూడా చాలా ఇరుటంగా బండ్లు అయితే తోలుతున్నారు, ఏదో రేసింగ్ వచ్చినట్టు. చూసుకోండి, దీనికి కూడా సేమ్ 1 to 3 years జైలు ఉంటుంది. 600 to 1000 గరం వేస్తారు, అదే పెనాల్టీ అనమాట. థర్డ్ వచ్చేసి రెక్లెస్ డ్రైవింగ్. సేమ్ అంతే, మనం ఇరుటంగా బండ్లు తోలుకుంటా, ఇష్టం వచ్చినట్టు బండ్లు దొరుకుతా, ఈ పక్క నుంచి ఆ పక్క దొరుకుంటా ఇట్లా చేసినాం అనుకో, దీనికి కూడా 150 దినాలు అయితే ఫైన్ అనమాట. నేను ఉత్తగా చెప్పట్లే, మా కోయిటీ వచ్చేసి నాకు లిస్ట్ పంపించినాడు, చూడు ముస్తఫా ఈ మాదిరి ఫైన్స్ వచ్చినాయి చూడండి. ఇంకా మన వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇంకా నాలుగోది వచ్చేసి, మనం ఇప్పుడు జేమియాల దగ్గర లేదా కొన్ని షాపింగ్ మాల్స్ దగ్గర డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే వికలాంగులు ఇలాంటి వాళ్ళు, అలాంటి పార్కింగ్ లో మనం బండి పెడితే కూడా 150 దినాలు ఫైన్, 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే 600 దినార్ల నుంచి 1000 దినార్ల వరకు ఫైన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, ఎందుకంటే నేను కూడా వచ్చినప్పుడు పెటాజాన్లో ఏమున్నది అనుకున్నా, కానీ మనం కూడా చూసుకోవాలి. లేదనుకో సీన్స్ ఇస్తారు, 150 దినాలు ఉడికొచ్చింది, మనకి ఎంత కష్టపడుతున్నాం ఇక్కడ. ఫిఫ్త్ రూల్ వచ్చేసి ఆపరేటింగ్ ఏ వెహికల్ ఫర్ ప్యాసింజర్స్ వితౌట్ పర్మిట్. పర్మిషన్ లేకుండా మనం ప్యాసింజర్లు దోలామనుకో చెక్కుతారు, దానికి కూడా 150 దినాలు అయితే ఫైన్ అనమాట. కొంతమంది ఏదో 1 దినాలు వస్తుంది, 2 దినాలకు వస్తుంది, కకృతి బట్టి పోతాం కదా, ఏదో అందరూ అంతేలే, అందరినీ కోసం ఎవరో ఇది కాలేదు, అందరూ అనుకుంటారు ఏదో వచ్చిన కాడికి వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కించుకొని పోతారు. అలా చేసినా కూడా 150 దినాల ఫైన్ అయితే బొక్క పడిపోతుంది. దానికి చూసుకోండి, అయ్యండి ట్యాక్సీ వాళ్ళు చేసుకుంటే మంచిది, మనం చేసుకునే వాళ్ళం అయిపోయి మన పని వేస్తాం. 6వ రూల్ వచ్చేసి, ఇప్పుడు డెడ్ బైక్స్ అలాగే ఈ బైక్స్ ఉంటాయి కదా, అవి పర్మిషన్ ఉన్న ప్లేస్ లోనే నడపాలా. అవి మనం పర్మిషన్ లేకుండా ఇలాగా ఎడారిలో అయితే తోలుకుంటాం కదా, దాని వల్ల తెచ్చి రోడ్డు మీద తోలేమనుకో దానికి కూడా 150 దినాలు అయితే ఫైన్ ఖచ్చితంగా పడుతుంది. ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకున్నా, నాకేం పనిలాగా చేయట్లేదు, ఏదో నా తరపు నుంచి ఒక 5-6 మందికి తెలుస్తుంది లేదా 10 మందికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ 7వ రూల్ వచ్చేసి, రింగ్ రోడ్ పైన స్పీడ్ లిమిట్ ఉంటాయి, ఆ స్పీడ్ లిమిట్ ని మించి మనం పోకూడదు. అది దాటిపోతే 70 నుంచి 150 దినాల ఫైన్ అయితే పడుతుందన్న లిమిట్. ఖచ్చితంగా మనం అయితే దాన్ని చూసుకోవాలి. మనం 120 కూడా 150 దూకుతా, నా ఇష్టము, నేను తోపుతురు అంటే మింగదు. 8వ రూల్ వచ్చేసి, బండి తోలేటప్పుడు చేతిలో మొబైల్ ఉండకూడదు. మొబైల్ చేతిలో కనుక ఉంటే 75 దినార్ల ఫైన్, 3 నెలల వరకు జైలు, 150 నుంచి 300 దినార్ల వరకు పెనాల్టీ అయితే పడుతుంది. మనం చౌకాడ ఫోన్ పెట్టుకుని బ్లూటూత్ కూడా పెట్టుకూడదంటే అదేమో నాకు తెలియదు, కానీ ఫోన్ నాకు పంపించిన లిస్ట్ లో మాత్రం మా కోయిటీ పంపించిన దాంట్లో చేతిలో ఫోన్ ఉండకుండా అసలు ఫోన్ వాడకూడదు డ్రైవింగ్ లో, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9వ రూల్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తోలేనుకో 70 దినార్ల ఫైన్, 3 నెలల జైలు శిక్ష, అలాగే 150 నుంచి 300 దినార్లు అయితే ఫైన్ అయితే పడుతుంది. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 10వ రూల్, అంబులెన్స్లు, ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి కదా, అంబులెన్స్లు, పోలీసు వాళ్ళకి కానీ, ఫైర్ వెహికల్స్, అదే ఫైర్ ఇంజిన్స్ ఉంటాయి కదా, అలాంటి వెహికల్స్ కానీ మనం సైడ్ ఇవ్వకుండా మన 5 రోడ్ అన్నట్టు పోయినాం అనుకో 70 దినాల ఫైన్. సేమ్ దీనికి కూడా సేమ్ జైలు శిక్ష, 3 నెలలు, 150 నుంచి 300 దినాలు ఫైన్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 11, డ్రైవర్ ఆన్ ద హార్డ్ షోల్డర్. దాని గురించి అయితే నాకు కరెక్ట్గా తెలియదు, డ్రైవర్ ఆన్ హార్డ్ షోల్డర్ అంటే దాని గురించి తెలియదు, చూద్దాం, దాని తర్వాత నేను తెలుసుకుని చెప్తాను. దానికి కూడా 75 దినాలు అయితే ఫైన్ పడుతుంది. 12వది వచ్చేసి, బండ్లకి మనోళ్ళు పోతా ఓవర్గా సౌండ్లు చేసుకుంటా, అలాగే టైర్ల నుంచి సౌండ్ చేస్తా, దాన్ని ఏమంటారు వీలీ చేయడం, కార్ టైర్లతో వీలీ అనమాట. బండ్లు పోతా ఎక్కువ సౌండ్లు చేయడము, కావాలని సౌండ్ చేశాను ఖచ్చితంగా దీనికి కూడా 70 దినాలు అయితే ఫైన్ అయితే పడుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మన కోయిటి వాళ్ళు పిల్లలు ఉంటారు కదా ఇళ్లలో, వీళ్ళు ఎగ్జాక్ట్ స్టేజ్ చేంజ్ చేసి మళ్ళీ పెట్టుకుంటారు, మనం కూడా తీసుకుని పోతా ఉంటాం, చూసుకోండి జాగ్రత్త, ఓకేనా. 13వ రూలు, చిన్న పిల్లల్ని 10 సంవత్సరాల లోపు పిల్లల్ని ముందర పక్క సీట్లో కూర్చోబెట్టితే 50 దినార్ల నుంచి ఫైన్ అయితే ఉంటుంది. 50 దినాల ఫైన్, 2 నెలల జైలు శిక్ష, 100 నుంచి 200 దినాల ఫైన్ అయితే పడుతుంది. ఇక్కడికి 13 రూల్ అయితే అయినాయి. 14th రూల్ వచ్చేసి, రోడ్డు పైన వచ్చేసి మనకి బోర్డులు ఉంటాయి కదా,
నో పార్కింగ్ లేదా డు నాట్ ఎక్సీడ్ ద స్పీడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి దాటితే బోర్డులని చూసుకోకుండా మనం ఇరుటంగా ఆ బోర్డులు ఉన్నా కూడా మనకు పట్టించుకోకుండా దాన్ని అసలు పట్టించుకోకుండా చేస్తే 50 దినాల ఫైన్ అయితే పడుతుంది, 2 నెలల జైలు శిక్ష, 100 నుంచి 200 దినాల ఫైన్ అయితే ఉంటుంది. 16 రోజులు. బండికి వచ్చేసి టింట్ ఉండకూడదు, అంటే బ్లాక్ వేసుకుంటాం కదా స్క్రీన్ మన గ్లాసులకి, ఎండ కొడుతుందో ఇంకేదో అని మన వాళ్ళు వేయించుకుంటూ ఉంటారు, కోయటోళ్ళు వేసుకుంటూ ఉంటారు. బ్లాక్ టింట్ అయితే అస్సలు ఉండకూడదు, 50 దినాల ఫైన్, దీనికి కూడా సేమ్ జైలు శిక్ష అయితే ఉంటుంది. తర్వాత వచ్చి 16th రూల్ అనమాట. ఈ మంతకాలు ఉంటాయి కదా, మంతకాల్లో గృహ నిబంధనలను వాటిని ఉల్లంఘించి మనం డ్రైవ్ అయితే చేయకూడదు అనమాట. ఈ మంతకాల్లో ఉండే రూల్ ని ఖచ్చితంగా మనం పాటించాలా. ఆ మంతకాల్లో కూడా చాలా ఓవర్ స్పీడింగ్ చేయడం ఇలాంటివి అయితే చేయకూడదు. దీనికి వచ్చేసి 50 దినాల ఫైన్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. 17th రూల్, ఓనర్ పర్మిషన్ లేకుండా బండి తోలకూడదంట. ఓనర్ కి తెలియకుండా మనం ఎక్కడికైనా పోయి పొరపాటు ఏమైనా జరిగిందనుకో దాన్ని మన బాధ్యత అవుతుంది. దానికి 30 దినాల ఫైన్ ఉంటుంది, 1 నెల జైలు శిక్ష, 1 నెల జైలు శిక్ష, అలాగే 50 నుంచి 100 దినాల ఫైన్ అయితే ఉంటుందన్న గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, నాకు పని లేక చెప్పట్లేదన్నా, ఇది తెలుసుకుంటారని. ఇప్పుడు చాలా వరకు తెలియదు కదా రూల్స్, ఒకసారి తెలుస్తారు కదా అని చెప్తాను. 18వ రూల్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు హారన్స్ కొట్టడము, కావాలని ఎగ్జాస్ట్ తో సౌండ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తే కూడా 30 దినాల ఫైన్ ఉంటుంది. సేమ్ 1 నెల జైలు శిక్ష, 50 నుంచి 100 దినాల ఫైన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఊరికి ఎట్ట చూస్తానంటే బుక్ లో రాసుకున్నాయి, ఎన్ని గుర్తుపెట్టుకుని చెప్పాలంటే సినిమానే కదా, అందుకే పక్కన బుక్ లో రాసుకున్నా, అది చెప్తున్నాను అనమాట. 19వ రూల్, మనకి స్పీడ్ ఎంత లిమిట్ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయాలా. దానికన్నా ఇంకా తక్కువగా తోలితే బిలో తగ్గితే దాన్ని మనం ఒక హైవేలో నువ్వు ఇంత స్పీడ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అనేది అయితే ఉంటుంది కదా, ఆ స్పీడ్ ని మనం తక్కువ చేసి తోలితే 30 దినాల ఫైన్ అయితే పడుతుంది. స్పీడ్ పోయినా మీటర్ దెబ్బలే, స్లో పోయినా మీటర్ దెబ్బలే. దీన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవ్ చేయాలా, ఓకేనా. కొత్తగా వచ్చిన వాళ్ళు నేను చూస్తున్నా కదా 100, 150, 60 వాంచుతారు బండ్లు, కొత్త మోజు, ఫైన్ కూడా అట్టే పడతాయి. నాకు కూడా ఫైన్ పడింది, అది వచ్చేసి మా వాళ్ళే పడింది కాబట్టి వాళ్ళే కట్టుకున్నారు. నన్ను ఎమర్జెన్సీ అన్నా, నేను ఎమర్జెన్సీలో అంత స్పీడ్ పోయినాను, 180 స్పీడ్ పోయినాను, 75 దినాలు అయితే ఫైన్ పడింది, మా వాడు కట్టుకున్నాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 20వ రూల్, సీట్ బెల్ట్ లేకుండా తోలినాను అనుకో, బండికి సీట్ బెల్ట్ ఖచ్చితంగా ఉండాలి. సీట్ బెల్ట్ లేకుండా 30 దినాల ఫైన్ ఉంటుంది. దీనికి కూడా 1 నెల జైలు శిక్ష, 50 నుంచి 100 దినాల వరకు పెనాల్టీ. 21వ రూల్ అనమాట. ఇంకా పెడిట్రిషియన్స్ క్రాసింగ్ ఉంటుంది కదా, అలాగే సైక్లింగ్స్ క్రాసింగ్, అలాంటి దాకా మనం దారి ఇవ్వకుండా మనం అడ్డంగా బండి పెట్టుకున్నాం అనుకో, దానికి కూడా 45 దినాల ఫైన్, 45 నుంచి 75 దినాల ఫైన్ ఉంటుంది. దీన్ని జైలు శిక్ష లేదు, 45 నుంచి 75 దినాల ఫైన్ అయితే ఉంటుంది. 22వ రూల్ వచ్చేసి బండికి మన దఫ్తర్ అంటే ఆర్సీ అలాగే లైసెన్స్ లేకుండా బండి తోలకూడదు. ఒకవేళ అలా తోలితే 20 దినాల ఫైన్ అయితే వేస్తారు, ఇమీడియట్ గా మన బతాకా మీదే వేసేస్తారు, అది కూడా చూసుకోండి. 23వ రూల్ వచ్చేసి మన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం ఇష్టం వచ్చేట బండ్లు అడ్డంగా దూరడము, బండి లైన్ ఎక్కువ ఉంది అని ముందర పోయి అడ్డం పెట్టడము, ట్రాఫిక్ లో అడ్డం బండ్లు దూర్చడము, ఇట్లాంటివి చేస్తే కూడా 20 దినాల ఫైన్ అయితే పడుతుంది. దీనికి కూడా 45 నుంచి 75 దినాల వరకు పెనాల్టీ అయితే పడుతుంది. ఇంకా లాస్ట్ 24వ రూల్, నో పార్కింగ్ ఏరియాలో మనం బండ్లు పెట్టుకుంటే 15 దినాల ఫైన్ అయితే పడుతుంది, 30 నుంచి 50 దినాల వరకు పెనాల్టీ, ఓకేనా. ఇంకా 26వది వచ్చేసి రోడ్డు మీద ఏమైనా జరుగుతున్నప్పుడు, సరే సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, అలాంటిది కానీ అక్కడ పోలీసు వాళ్ళు అంతా మీట్ చేసుకుని మాడుతూ ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసేటప్పుడు వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం ఇలాంటివి చేస్తే 2000 దినార్ల వరకు ఫైన్ అయితే ఉంటుంది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగింది కదా అని ఫోటోలు తీయడం ఇలాంటివి చేయడం చాలా ఇబ్బంది. 2000 దినార్లు అంటే ఎంత అనుకున్నారు, 5,53,260 రూపాయల డబ్బు. మనం ఎంత కష్టపడితే వస్తుంది. దయచేసి ఈ రూల్స్ అని గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా బండ్లు తోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇది ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు కదా. దయచేసి ఇవన్నీ గుర్తులో పెట్టుకుంటారు. అలాగే ఇంకా మన వీడియోని లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీకు చాలా యూజ్ అవుతుంది, కోవిడ్లో ఉన్న వాళ్ళు అలాగే కొత్త డ్రైవర్లు కూడా. ఎవరికి తెలియదు కదా రూల్స్ వచ్చి, మేము కొత్తలో మనం ఇష్టం వచ్చిన బండ్లు తోలితే ఇబ్బంది అవుతుంది. అందుకోసం మీకోసం వీడియో చేసినాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దయచేసి ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకే ఉంటాను. బాయ్.